కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారితో కలిసి సెల్ఫీ పాయింట్ సందర్శించిన సుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి. చైర్మన్ తో సెల్ఫీ దిగిన ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి కావలి ఐకానిక్ సెల్ఫీ పాయింట్ ను చూసి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డిని ప్రశంసల్లో ముంచెత్తిన చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి. 100 అడుగుల స్తూపంపై జాతీయ జెండా, దేశ నాయకులు, మాజీ శాసనసభ్యులు చిత్రపటాల్ని చూసి ఆదర్శనీయమైన నిర్ణయమన్న కోటంరెడ్డి. చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి కామెంట్స్. దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ప్రజా ఎమ్మెల్యే, కృష్ణారెడ్డి దగ్గర ఇంత వర్క్ ఉందని ఈ రోజే తెలుసుకున్నా. దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి రాజకీయ నాయకుడు కాదు, రాజనీతిజ్ఞుడు. ఇండియాకి సొత్తు వాళ్ళు, ఐ లవ్ కావాలి సొత్తు తెలుగుదనానికి నిలువుటే తత్వం అయినా అహింస వాళ్ళిద్దరు ఈ దేశానికి ఉన్నారు అనే దాన్ని తెలుగుదనం గొప్పతనం అయినా దేశానికి తీసుకురా. ఈరోజు కావలిలో ఒక ప్రజా ఎమ్మెల్యే నిజంగా కావ్య కృష్ణారెడ్డి గారిలో ఇంత వర్క్ ఉందనే సంగతి అయితే ఈరోజు తెలుసుకున్నా. అంటే ఆయన ఎప్పటి నుంచో ప్రజాసేవ చేస్తున్నాడు. ఉదయగిరిలో ఇట్లా పిల్లలకు బ్యాగులు కానివ్వండి, వాళ్ళ స్కూల్లో కావాల్సిన పుస్తకాలు అన్నీ ఇస్తున్నాడు. ఆయన గురించి తెలుసు, కానీ ఈరోజు నా కళ్ళారా చూశాను. ఒక ప్రజా కలెక్టర్ని తీసుకొచ్చి ఒక ప్రోగ్రామ్ 2 ప్రోగ్రాముల దాదాపు 5-6 ప్రోగ్రాంలు చూపించి ఆ కలెక్టర్ గారిని సాటిస్ఫై చేసి ఈ కావలికి ఏమి చేయాలి, ఈ కావలిని ఎలా బ్రహ్మాండంగా చేయాలి అంటూ ఒక ఆలోచన చేసినటువంటి ఒక రాజనీతిజ్ఞుడు కావ్య కృష్ణారెడ్డి గారు. రాజకీయ నాయకులకి రాజనీతిజ్ఞుడికి డిఫరెన్స్ ఒకటి చెప్తాను. రాజకీయ నాయకుడు ఏం ఆలోచిస్తాడు, ఈరోజు ఒక లైట్ వేస్తే ఇక్కడ పేరు వస్తుంది, ఒక కుళాయి వేస్తే ఈ వీధిలో వాళ్ళు ఓట్లు వేస్తారు, అది ఆలోచిస్తాడు. రాజనీతిజ్ఞుడు ఏం ఆలోచిస్తాడు, రాబోయే 30 ఏళ్ళకి నా కావలి ఎలా ఉండాలి, ఐ లవ్ కావలి, నా కావలిని ప్రేమించాలి ప్రజలందరూ కూడా, ఒక ప్రేమ అనేది రావాలి, ఇది మొత్తం క్లీన్ అండ్ గ్రీన్గా ఉండాలి అనే ఉద్దేశంతో ఆలోచించేవాడు రాజనీతిజ్ఞుడు. ఆ రాజనీతిజ్ఞుడే మా కావ్య కృష్ణారెడ్డి గారు. నిజంగా ఈరోజు చూశాను అటువంటి రాజనీతిజ్ఞుడు. ఈరోజు చూసి ఐ లవ్ నెల్లూరు అనే కాన్సెప్ట్ ఫస్ట్ నేను తెచ్చాను ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్లో. మనం చూశాను, చూసి నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఈరోజు నేను ఇంకా జెండా చూడలేదు, ఈరోజు అది చూశాను. ఇంకా ఆయన దేశ నాయకులు మొత్తం పటాలు చూపించాడు. ఈ కావలి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యేలు ఏ పార్టీ చూడకుండా అందరూ వేసాడు. ఇది చాలా గొప్పడు. అది ఎవరికి రాదు ఆలోచన. నిజంగా నేను నెల్లూరు జిల్లా ఒక హెడ్ క్వార్టర్లో ఉండే సిగ్గుపడుతున్నాం, ఇన్ని చేయలేకపోయామని. ఇప్పుడు మేము ఆయన చూసి కాపీ కొట్టాలి. ఎందుకంటే ఇదొకటి, మళ్ళీ ఆయన చేసేటువంటి ఈ చెత్త ఎలా సేకరించాలని దానికి ఒక తాళం పెట్టి నిజంగా కావ్య కృష్ణారెడ్డి గారు అందుకే మీరు ఏం చదివారు సార్ అని తెలుసుకుందామని. నిజంగా ఆయన బుర్ర చాలా గొప్పది. మరి ఒక కావాలని ఒక డెవలప్ చేయాలనేటువంటి ఒక దృక్పథం ఆయనలో ఉంది. ఒక మంచి ఆలోచన పరుడు, ఒక కష్టపడి తాను పైకొచ్చాడు. అంటే పేదల కష్టం తనకు తెలుసు. అందుకనే ఈరోజు పేదవాళ్ళకి ఒక రోడ్డు ఎలా వేయించాలి అనే ఉద్దేశంతో వచ్చాడు. దానికి నిజంగా ఒక సోదరుడిగా ఆయనకి నోడా ఎప్పుడు తోడ్పాటు ఉంటుంది. నోడాలో నేను ఎన్ని రోజులు ఉంటా, ఎన్ని సంవత్సరాలు ఉంటా నాకు తెలియదు, ఎన్ని రోజులు ఉంటా నాకు తెలియదు. నేను ఇన్నంత వరకు ఎంత ఎక్కువ ఫండ్ గతంలో నోడాలో ఎక్కువ సర్వేపల్లికి వెళ్ళింది ఆనాడు. ఈనాడు
ఎక్కువ ఫండ్ మీ అందరి ముందు చెప్తున్నా, నా సోదరు కావ్య కృష్ణారెడ్డి గారికి నేను ఇవ్వబోతున్నా అని చెప్పి తెలియజేస్తున్నా. ఎందుకంటే ఇవన్నీ చూసి ఆయన మనసులో ఉన్నటువంటి ఒక ప్రేమ కావలి మీద, ఆయన మనసులో ఉన్నటువంటి ఒక దేశభక్తి ఆ నాయకుల మీద, ఆయన మనసులో ఉన్నటువంటి మొదటి నుంచి ఉన్నటువంటి ఎమ్మెల్యేని మర్చిపోకూడదు, ఈ తరం మర్చిపోకూడదు. ఈ తరం అప్పుడు ఎమ్మెల్యే ఎవరంటే ఎవరు చెప్తారండి? ఎవరు తెలియదు. బహుశా తెలిస్తే యానాదిరెడ్డి గారిని తెలిసి ఉంటుంది, అంతకుముందు తెలియదు. యానాదిరెడ్డి గారు కూడా మర్చిపోయారు. అవన్నీ తెలిసేటటువంటి బొమ్మలు ఏర్పాటు చేసి 100 అడుగులు బ్రహ్మాండ స్తూపం ఏర్పాటు చేసి నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. ఇటువంటిది అతి త్వరలో నేను ఈ నెల్లూరులో ఆయన చూసి కప్పి కొడుతున్నాను, నెల్లూరులో నిర్మించబోతున్నాను. ఆ భగవంతుడు నేను నమ్మిన సాయిబాబా ఆయన ఇంకా మంచి శక్తిని ఇవ్వాలని, ఆయన ఇంకా ఎక్కువ ఫండ్ తేవాలని, ఈ కావలి నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలోనే ఒక బెస్ట్గా తీర్చిదిస్తానని నమ్మకం నాకుంది. దానికి ఒక సోదరుడిగా నోడా అని తోడ్పడుతుందని కూడా తెలియజేస్తున్నాను.